ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ లింకేజ్ ఉన్నటువంటి ఒక క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో దీంట్లో డ్రీమ్ ప్లే 1 అనే ఒక యాప్ ద్వారా బేసికలీ డ్రీమ్ ప్లే 1 డ్రీమ్ ఇట్ అచీవ్ ఇట్ అనేటట్టు ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్స్ ఏమున్నాయి, అది ఒరిజినల్గా ఫిలిపైన్స్ కంట్రీ ఆరిజిన్గా ఈ మొత్తం రాకెట్ నడుస్తుంది. సో దీంట్లో మనము ఒక 19,70,000 ఆల్మోస్ట్ 20 lakh రూపీస్ మనము క్యాష్ చేయడం, ఒక కారు, ఒక 4 బైక్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 15 సిమ్ కార్డ్స్, 4 చెక్ బుక్స్, మరి 13 ATM కార్డులు, ఒక 15 మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తూ, ఇది మాత్రం కాకుండా ఒక 9 బ్యాంక్స్లో 49 మందికి సంబంధించినటువంటి 18,20,000 రూపీస్ అమౌంట్ కూడా మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ ఆఫ్ 60 lakhs వర్త్ ఉన్నటువంటి మెటీరియల్స్ మనము క్యాష్ ఫ్రీజ్ ఉండొచ్చు, మిగతా మెటీరియల్స్ రూపంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఒక 10 member గ్యాంగ్ ఇక్కడ లోకలీ ఆపరేట్ చేసేవాళ్ళు. అది కాకుండా అతను శివ అనే ఒకతను రాయలసీమ రీజన్ అతనే, బట్ ఫిలిపైన్స్లో ఉంటాడు. సో వీళ్ళు అందరూ కలిపి ఆపరేట్ చేస్తారు. సో ఇక్కడ లోకల్లో తలారి మధు అనే ఒక వ్యక్తి, కళ్యాణ్ దుర్గం సంబంధించిన అతను, వాళ్ళు ఈ శివ అనే ఫిలిపైన్స్ అతనితో ఇనిషియల్గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో దాంట్లో శివ అనే అతను, మీరు బెట్టింగ్ నడిపిస్తే బెట్టింగ్ నడిచిన దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్లో 60% మాకు, 40% మీకు ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళ మధ్యన ఒక కాన్వర్జేషన్ జరిపి దాని బేసిస్ మీద మధు అనే అతను ఇక్కడ లోకల్స్ దగ్గర సిమ్ కార్డ్స్, పాస్బుక్స్, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ATM కార్డ్స్, పాస్బుక్స్ ఇవన్నీ కూడా ఈ కార్గో ప్యాంట్స్ వస్తాయి. ఆ కార్గో ప్యాంట్స్ ద్వారా ఇవి అన్ని కూడా ఫిలిపైన్స్కి పంపించడం జరుగుతుంది. సో దాని భాగంగానే మనము ఒక 15 సిమ్ కార్డ్స్, కొన్ని చెక్ బుక్స్ అండ్ ATM కార్డ్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేసి ఉన్నాము. సో ఇవి వాడి ఇళ్ళు అన్ని సైబర్ నేరాలకు ఉండొచ్చు, బెట్టింగ్ ఉండొచ్చు, కెసినోకి ఉండొచ్చు, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఈ పాస్బుక్స్, ఈ సిమ్ కార్డ్స్ని వాడి వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ శివ అనే అతను ఈ డ్రీమ్ ప్లే 1 ఏముంది, ఈ యాప్ సంబంధించి లింక్స్ అది పంపిస్తాడు. సబ్సిక్వెంట్గా మధు అనే అతను మిగతా లోకల్లీ ఉన్నటువంటి హెడ్స్కి వాళ్ళకి లింక్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు లోకల్గా బెట్టింగ్ అది నడిపిస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఒక కళ్యాణ్ దుర్గం సంబంధించిన ఒక 6 members మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు ఏలూరుకి సంబంధించిన వాళ్ళు.